హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? మరి నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనకి మంచిగా హెయిర్ బ్లాక్గా ఉండడానికైతే ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. న్యాచురల్గానే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాం. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే ఎప్పుడు కూడా హెయిర్ అంటే గ్రే హెయిర్, తెల్ల జుట్టు బ్లాక్గా ఉండటానికైతే మెయింటైన్ చేసుకోవడానికైతే ఈ ఆయిల్ అయితే హెల్ప్ అవుతుంది. అంటే మనం హెయిర్ డైస్ అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరమే లేకుండా ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే హెయిర్ అనేది, ఈ గ్రే హెయిర్ అనేది బ్లాక్గానే ఉంటుంది. ఎందుకంటే అది పర్మనెంట్గా ఉంటుందని చెప్పను, బ్లాక్గా కవర్ అవుతుంది అనమాట. మరలా మనం డైలు వేసుకోవటము, సైడ్ ఎఫెక్ట్స్, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఈ ఆయిల్ని రెగ్యులర్గా మనం కొబ్బరి నూనె ఎలా యూజ్ చేసుకుంటామో ఆ విధంగా యూజ్ చేసుకోవటం వల్ల మన గ్రే హెయిర్ అంతా కూడా కవర్ అవుతుంది, బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు, సింపుల్గానే ఉంటుందన్నమాట. ఈ రెమెడీ అనేది పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. కొంచెం టైం స్పెండ్ చేసుకొని కొంచెం మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటే మన గ్రే హెయిర్ అంతా కూడా చక్కగా బ్లాక్గా కనిపిస్తుంది. అంతేకాకుండా దీని బెనిఫిట్స్ ఏంటి అంటే హెయిర్ చక్కగా పెరుగుతుంది కూడా, లాంగ్గా పెరుగుతుంది, సిల్కీగా బ్లాక్గా కనిపిస్తుంది. హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. డాండ్రఫ్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? మరి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మనం ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికైతే మనకి ఉల్లిపాయ తొక్కులు కావాలి, అవి కూడా డ్రైగా ఉండాలి. ఎండిపోయిన కరివేపాకు తీసుకోవాలండి, పచ్చివి కావు, గుర్తుపెట్టుకోండి. ఎండిపోయిన ఉల్లిపాయ పొట్టు, కరివేపాకు, ఎండిపోయిన కరివేపాకు నేనైతే ఈ విధంగా పొడి చేసుకున్నాను. మిక్సీలో వేసుకుంటే మెత్తగా పొడి అవుతుంది, పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనండి? ఇవి మాత్రమే, ఎండిపోయినవి మాత్రమే తీసుకోవాలన్నమాట. మరి ఇప్పుడైతే మనం ఒక ఐరన్ కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. కంపల్సరీగా ఐరన్ కడాయి లాగా మాత్రమే ఉండాలి. అల్యూమినివి, స్టీల్వి అలాంటివి అయితే వద్దండి. ఎందుకంటే మనకి బ్లాక్ అవడానికి హెయిర్ ప్రిపేర్ చేసుకుంటున్న ఆయిల్ కాబట్టి కంపల్సరీగా ఐరన్ కడాయి మాత్రమే కావాలి. మనం సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇల్లంతా పొగ్గమ్మేస్తుంది అనమాట. సింపుల్గా సిమ్లో పెట్టుకొని మాత్రం మనం దీన్ని బ్లాక్గా వేగనివ్వాలన్నమాట. ఇది చక్కగా హెయిర్ బ్లాక్ అవటానికి అయితే హెల్ప్ అవుతుందండి. నేను పర్మనెంట్గా హెయిర్ బ్లాక్ అయిపోతుంది అని అబద్ధాలు చెప్పడం అయితే జరగదు. నేనైతే అలా చెప్పలేను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హెయిర్ బ్లాక్ అయ్యే ఫార్ములాని అయితే ఎవరు కనిపెట్టలేదు. టెంపరీగా మనం హెయిర్ని, గ్రే హెయిర్ని బ్లాక్గా కవర్ చేసుకోవటం మాత్రమే బెస్ట్ మెథడ్ అనమాట. పర్మనెంట్గా గ్రే హెయిర్ బ్లాక్ అయ్యే మెడిసిన్ కానీ ఆయిల్ కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు ప్రిపేర్ చేయలేదు. అది జరగని పని అన్నమాట. మనకు వచ్చిన గ్రే హెయిర్ని ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్తో చక్కగా బ్లాక్గా కవర్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇవి యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. మెయిన్ హెయిర్ డైలు అవి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి తెచ్చుకొని మన హెయిర్కి అప్లై చేసుకొని మన హెయిర్ డ్యామేజ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకండి, ఇలాంటి సింపుల్ రెమెడీస్ మనం యూజ్ చేద్దాము. ఇప్పుడు ఆ పౌడర్ అంతా కూడా బ్లాక్గా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఉసిరికాయ పౌడర్ అయితే ఇందులో యాడ్ చేయాలి. దీంట్లో చూస్తున్నారు కదా, గ్రే హెయిర్ని ప్రివెంట్ చేస్తుందన్నమాట, తగ్గిస్తుంది అని మనకి ప్యాకెట్ మీద ఉంది కదా. చక్కగా ఈ ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పౌడర్ని అయితే మనం ఇందులో యాడ్ చేద్దామండి. ఉసిరికాయ పౌడర్ ఉన్నా పర్లేదు, ఉసిరికాయ జ్యూస్ ఉన్నా పర్లేదు, ఏదైనా కూడా ఉసిరికాయ సంబంధించి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా చక్కగా మనం వేయించుకోవాలన్నమాట. ఇది కూడా బ్లాక్ అయిపోవాలి. ఈ ఉసిరికాయలో కానీ, కరివేపాకులో కానీ, ఉల్లిపాయలో కానీ, పొట్టులో కానీ గ్రే హెయిర్ని బ్లాక్ చేసే గుణాలు అయితే ఉన్నాయండి. వాటిని తెల్ల జుట్టుని నల్లగా చేసే పవర్ అయితే ఈ ఉల్లిపాయకి పొట్టుకి కానీ, కరివేపాకు పొట్టు, ఈ ఎండిపోయిన ఆకులకి కానీ, ఉసిరికాయ ముక్కలకు కానీ ఉందన్నమాట. ఓకేనా? ఇవి మనం చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇంత బ్లాక్గా వేయించుకోవడం వల్లనే మనకి గ్రే హెయిర్ అనేది మంచిగా బ్లాక్గా కలర్ అంటుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. మన ఎంత మనకి మాడుతుందో అంటే బ్లాక్ కలర్గా వస్తుందో మన హెయిర్ అంత బ్లాక్గా ఉంటుందన్నమాట, షైనీగా. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఇందులో మనం కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అయినా, ఆవ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా పర్లేదు. మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె, మనం ఎప్పుడు యూజ్ చేసే ఆయిలే అని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకొని
ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఈ ఆయిల్ని హెయిర్కి అంతా అప్లై చేసేసుకోండి. రూట్స్ నుంచి మంచిగా మసాజ్ చేస్తూ చక్కగా మీ హెయిర్ అనేది ఎప్పటికీ బ్లాక్గా ఉంటుందన్నమాట. మీరు ఎంతకాలం ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉంటారో అంతకాలం కూడా చక్కగా బ్లాక్గా హెయిర్ అనేది ఉంటుంది. నేనైతే ఇప్పుడే చెప్తున్నానండి, పర్మనెంట్ బ్లాక్ అయిపోతుందని చెప్పను. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. మనకున్న గ్రే హెయిర్ అంతా కూడా బ్లాక్గా కనిపించేలాగా కవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.